హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ చాలా బాగా జరుపుకున్నారా? సంక్రాంతి వస్తే పిల్లలకి భోగి పళ్ళు పోసి మురిసిపోయేవారు తల్లిదండ్రులు. ఇప్పుడు మీరు చూస్తున్నది మా కాలనీ దివ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి పోసే భోగి పండ్ల సందడి. మీరు చూడండి మరి. 3 సార్లు తిప్పి వేయాలట. అట్లా శ్రీరామ రక్ష. తేజ, యశు, కూర్చో మంచి కూర్చోరా దేవాన్ని మంచి కూర్చో నువ్వు రుబ్బకరా నెత్తి మీద కాయిన్ పడుతున్నా బోగుడు అవుతాడట. రేగి పండు అవుతున్నా. ఎల్లో షేడ్స్ ఏమో దివ్య వాళ్ళ పిల్లలిద్దరూ, వాళ్ళ ఆడపడుచు పిల్లలేమో బ్లూ షేడ్స్ వేసుకున్నారు. ఆ నలుగురికి భోగి పండ్లు పోశారు. కొంచెం స్వీట్ బెల్లం నీకు ఇష్టం కదా. అబ్బా అయ్యా. అసలు ఈ భోగి పళ్ళు పిల్లలకి ఎందుకు పోస్తారో మీకు తెలుసా? నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నాను. చలికాలంలో కొందరికి జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. అందుకని రేగు పండ్లను తింటే జీర్ణశక్తి పెరుగుతుందని ఇలా పిల్లలకి రేగి పండ్లు అయితే పోస్తారు. అవి వాళ్ళు ఎలాగూ తింటారు కదా. ఈ రేగి పండ్లు ఎలా పోస్తారంటే, ఏమేమి కలుపుతారంటే, రేగి పండ్లు, చెరుకుగడ ముక్కలు, చిల్లర నాణాలు, చాక్లెట్స్, పూలు, ఇంకా మా చిన్నతనంలో అయితే పాలకాయలు అని రేగి పండ్లంత సైజు చేసి బియ్య పిండితో గారెలు చేసేటప్పుడు కొన్ని పాలకాయలు చేసేవారు. అవి కూడా తల మీద రేగి పండ్లతో కలిపి పోసేవారు. కింద పడిన రేగి పండ్లు, పాలకాయలు, చాక్లెట్స్ మిగతా పిల్లలు పోటీ పడి మరీ ఏరుకునేవాళ్ళు. ఇంకా ఎవరికి దొరికినవి వాళ్ళే తీసుకునేవాళ్ళు. ఈ రేగి పండ్లు అంటే భోగి పండ్లు అంటారు కదా. ఇవి తల మీద చిల్లర నిలబడితే భోగి అవుతారని, రేగి పండ్లు మాత్రమే నిలబడితే యోగి అవుతారని ఒక విశ్వాసం. మరి మీ ఇంట్లో పిల్లలకి భోగి పండ్లు పోసారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా భోగి పండ్లు పోసిన తర్వాత పిల్లలకి హారతి ఇచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ఇలా చేస్తారన్నమాట భోగి పండ్లు పోయడం అంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.